జనరల్ ఇంగ్లీష్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ జనరల్ ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుంటున్నాం. యాక్టివ్ వాయిస్ అనగా కర్తరి వాక్యం, తెలుగులో కర్తరి వాక్యం అంటారు. యాక్టివ్ వాయిస్ అనగా కర్తరి వాక్యం. ప్యాసివ్ వాయిస్ అనగా కర్మని ప్రయోగ వాక్యం, కర్మని వాక్యం అంటారు. కర్త, కర్త అనగా సబ్జెక్ట్, కర్మ అనగా ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. కర్తరి వాక్యము, కర్మని వాక్యము. కర్త అనగా ఏదైతే పనిని చేసేవాడిని కర్త అంటారు. ఆ కర్మను పని ఫలితాన్ని అనుభవించేది కర్మ. ఈ పని ఫలితాన్ని అనుభవించేది కర్మ. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. I ate a mango. I ate a mango. నెక్స్ట్ రెండోది రవి సాదా మూవీ. రవి సాదా మూవీ. అదేవిధంగా మమ్మీ కుక్స్ నాన్ వెజ్. నాన్ వెజ్. అదేవిధంగా రామ కిల్ రావణ. ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్. ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్. ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్. ఐ ఏట్ ఏ మ్యాంగో అంటే నేను ఒక మామిడి పండు తిన్నాను. రవి సాదా మూవీ, రవి సినిమా చూశాడు. మమ్మీ కుక్స్ నాన్ వెజ్, మమ్మీ నాన్ వెజ్ వండింది. రామ కిల్ రావణ, రాముడు రావణుని చంపాడు. ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్. వీటిని ప్యాసివ్ వాయిస్ చూద్దాం. ఏ మ్యాంగో ఈటెన్ బై ఏ మ్యాంగో వాజ్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఏ మ్యాంగో వాజ్ ఈటెన్ బై మీ. అదేవిధంగా ద మూవీ seen by. ఇది ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ద మూవీ వాజ్ సీన్ బై రవి. మమ్మీ కుక్స్ నాన్ వెజ్, మమ్మీ కుక్స్ నాన్ వెజ్. మమ్మీ ఈజ్ కుక్డ్ నాన్ వెజ్, నాన్ వెజ్ ఈజ్ cooked by non-veg is cooked by mommy. Rama killed Ravana.
రావణ వాజ్ కిల్డ్ బై రావణ వాజ్ రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఇక్కడ మనం కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యాన్ని అంటే యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఐ ఏట్ ఏ మ్యాంగో, నేను ఒక అరటిపండు తిన్నాను. ఇక్కడ ఏ మ్యాంగో సారీ ఐ ఏట్ ఏ మ్యాంగో, నేను ఒక మామిడి పండు తిన్నాను. ఏ మ్యాంగో వాజ్ ఈటెన్ బై మీ, మామిడి పండు నా చేత తినబడింది. మామిడి పండు నా చేత తినబడింది. ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, మ్యాంగో అనేది ఆబ్జెక్టు. అదేవిధంగా ఇక్కడ రవి అనేటువంటి సబ్జెక్టు, మూవీ అనేది ఆబ్జెక్టు. మమ్మీ అనేది సబ్జెక్టు, నాన్ వెజ్ అనేది ఆబ్జెక్టు. రామ అనేటోడు ఆబ్జెక్టు, రావణ అనేటోడు రామ అనేటోడు సబ్జెక్టు, రావణ అనేటోడు ఆబ్జెక్టు. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఈ యాక్టివ్ వాయిస్ను పాసివ్ వాయిస్గా మార్చడానికి 2 రూల్స్ ముఖ్యంగా ఫాలో అవ్వాలి. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ని మార్చడానికి 2 రూల్స్ ఫాలో కావాలి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. రూల్ 1, మొదటగా సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్టు సబ్జెక్ట్గా మార్చాలి. ఇక్కడ ఈ మార్చేటప్పుడు కొన్ని పదాలని కూడా మనం మార్చాల్సి ఉంటుంది. ఐ అనేదాన్ని మీ, నేను అంటే ఐ అనేదాన్ని మీగా మార్చాలి. నన్ను, నేను, నన్ను. అదే వి అనేదాన్ని అజ్గా మార్చాలి. వి అనేదాన్ని అజ్గా మార్చుకోవాలి. అదేవిధంగా హీ అనేదాన్ని హిమ్గా, హీను హిమ్గా. అదేవిధంగా షీ అనేదాన్ని హెర్గా మార్చుకోవాలి. దే అనేదాన్ని దెమ్గా మార్చుకోవాలి. మొదటగా రూల్ 1 ఏంటంటే సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. ఐ అనేది మీగా మారుద్ది, వి అనేది అజ్గా మారుద్ది, హీ అనేది హిమ్గా మారుద్ది, షీ అనేది హెర్గా మారుద్ది, దే అనేది దెమ్గా మారుద్ది. ఈ రూల్ 1లో మనం ఇది గుర్తుంచుకోవాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా. ఐ మీ వి అజ్, హీ హిమ్, షీ హెర్, దే దెమ్. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా రూల్ 2 చూద్దాం. రూల్ 1 చూసినాం. రూల్ 2, ఈ రూల్ 2లో మనం చేంజెస్ ఆఫ్ వెబ్స్ విత్ దేర్ సెంటెన్స్ ఈ మనం వెబ్స్ను చేంజ్ చేసుకోవాలి. వెబ్స్ను ఎప్పటికీ థర్డ్ వెబ్ V3గా మనం తీసుకోవాలి. V3గా ప్రజెంట్ సింపుల్
ప్రజెంట్ సింపుల్ am is are plus v3. am is are plus v3. అదేవిధంగా పాస్ట్ సింపుల్లో was were plus v3. was were plus v3. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూ ఫ్యూచర్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్. ఫ్యూచర్ సింపుల్లో will be plus v3. will be plus v3. ఫ్యూచర్ సింపుల్లో will be plus v3గా మార్చాల్సి ఉంటుంది వెర్బ్కు ముందు will be plus v3 వెర్బ్ 3గా మార్చాల్సి ఉంటుంది మనం. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో am is are plus being am is are plus being plus v3 am is are plus being plus v3. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో was were plus పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో was were plus being v3. was were plus being v3. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో was were plus being plus v3. పాస్ట్ కంటిన్యూస్ was were plus being plus v3 అయింది. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో have has plus v3. పాస్ట్ కంటిన్యూస్ was were plus being plus v3. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయిపోయింది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో have has plus v3. have has plus v3. ప్రజెంట్ పర్ఫెక్ట్లో have has plus v3. అదేవిధంగా పాస్ట్ సింపుల్లో has plus v3. పాస్ట్ సింపుల్లో has plus v3. పాస్ట్ సింపుల్లో has plus v3. అదేవిధంగా ఫ్యూచర్ సింపుల్లో will have plus v3. will have plus v3. ఫ్యూచర్ సింపుల్లో will have plus v3. అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. మనం గమనించినట్లయితే ప్రజెంట్ సింపుల్లో am is are plus v3, పాస్ట్ సింపుల్లో was were plus v3, ఫ్యూచర్ సింపుల్లో will be plus. రూల్ 1 యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా మార్చడానికి 2 రూల్స్ నేర్చుకున్నాం. ప్రజెంట్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఎగ్జాంపుల్స్. వి డ్రింక్ కాఫీ. We drink coffee. We drink coffee. మనం ఏమనుకున్నాం, ప్యాసివ్ వాయిస్లో మార్చుకునేటప్పుడు వెర్బ్ అనేది V3గా తీసుకోవాలని చెప్పాము. ఇప్పుడు మనం మార్దాం. ఫస్ట్ రూల్ 1 ఏంది, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చుకోవాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకోవాలి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చుతున్నాం. కాఫీ ఈజ్ ఇది వెర్బ్ను దేంట్లో మార్చాలనుకున్నాం, V3. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. కాఫీ ఈజ్ డ్రంక్ బై. మధ్యలో మనం మార్చుకునేటప్పుడు బై అనే దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. రూల్ 1లోనే భాగం ఇది. మనం ఎప్పుడైతే ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకుంటామో దీన్ని బై అనే దాన్ని చేర్చాల్సి ఉంటుంది. బై అనే పదాన్ని. కాఫీ ఈజ్ డ్రంక్ బై. వి అనేది దేనిగా మారుతుంది, వి అనేది అజ్గా మారుద్ది. వి అనేది మనం రూల్ 1లో చూసుకున్నాం, కొన్ని పదాలు ఎలా మార్చుతాయి. వి అనేది అజ్గా మారుద్ది. ఇప్పుడు చూద్దాం. రూల్ 1 గమనించినట్లయితే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లు. యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్గా మార్చే క్రమంలో కొన్ని మార్పులను ఆ రూల్ 1లో మనం తెలుసుకున్నాం. సబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చుకున్నాం. ఆబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చుకున్నాం. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా కాఫీ, దీంట్లో ఆబ్జెక్ట్ అనే కాఫీ ఇక్కడ తీసుకున్నాం. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా, వి అనే పదం అజ్గా మారింది. వి డ్రింక్ కాఫీ ఈజ్ డ్రంక్ బై అజ్. ఇది ప్రజెంట్ సింపుల్లో ఈ విధంగా మారుద్ది. ప్రజెంట్ సింపుల్లో ఈ విధంగా మారుద్ది. అదేవిధంగా రెండో దాన్ని చూసుకున్నట్లయితే మనం he sings a song. అదేవిధంగా మనం చూద్దాం. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా. A song sings. అనేది ఇప్పుడు ఏదైంది, సింపుల్ ప్రజెంట్లో ఉంది కదా. ఏ సాంగ్ ఈజ్ సంగ్. V3 సింగ్స్కు V3 వెర్బ్ 3 ఏమైంది, సంగ్. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై. ఇక్కడ బై అనే పదం కంపల్సరీగా చేర్చాల్సి ఉంటుంది. బై. హీ అనేది దేనిగా మారుతుంది, హీ అనేది మనం కొన్ని పదాలను మార్చే క్రమంలో హీ అనేది దేనిగా మారుతుంది, హిమ్గా మారుతుంది. హీ అనేది హిమ్గా మారుతుంది. చూద్దాం. రూల్ 1లో భాగంగా మనం సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చుకున్నాం. అదేవిధంగా వెర్బ్ అనే దాన్ని వెర్బ్ 3గా మార్చుకున్నాం. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది చేర్చాం. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హిమ్. అదేవిధంగా రెండవ ఉదాహరణ చూద్దాం. వి డ్రింక్ కాఫీ. వి డ్రాంక్ కాఫీ. ఆల్రెడీ వి డ్రింక్ కాఫీ అనే దాన్ని చూసుకుని వి డ్రాంక్ V2 అంటే సింపుల్ ఫాస్ట్. వి డ్రాంక్ కాఫీ. ఏం చేయాలి, రూల్ 1లో సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. వి డ్రాంక్ కాఫీ. ఇదేంది, సింపుల్ ఫాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ తీసుకోవాలి. ఏ కాఫీ వాజ్
దీన్ని దీన్ని ఎప్పటికీ V3లో మార్చుకోవాలి కాబట్టి డ్రింక్ డ్రాంక్ డ్రాంక్. ఏ కాఫీ కాఫీ వాజ్ డ్రంక్. వి అనేది ఇక్కడ బై అనే పదం ఖచ్చితంగా చేర్చాల్సి ఉంటుంది. బై అనేది చేసిన వి అనేది అజ్గా మారుతుంది. వి డ్రాంక్ కాఫీ. కాఫీ వాజ్ డ్రంక్ బై అజ్. మేము కాఫీ తాగాము. కాఫీ మా చేత తాగబడింది. రైట్. ఇంకోటి చూసినట్లయితే he sang a song. he sang సింపుల్ ఫాస్ట్ కదా ఇది. he sang a song. a song sang అంటే ఇది సింపుల్ ఫాస్ట్ కాబట్టి a song was sung by. సంగ్ అంటే ఇది V3. సాంగ్ అనే దానికి వెర్బ్ 3 తీసుకోవాలి కాబట్టి సంగ్ బై. హీ అంటే హిమ్. ఇక్కడ మనం రూల్ 1 గమనించినట్టయితే సబ్జెక్ట్ను సబ్జెక్ట్గా తీసుకున్నాం. ఈ వెర్బ్ అనేది V3గా మారింది. వాజ్ అనేది ఇది సింపుల్ ఫాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ చేర్చినాం. అది అదేవిధంగా ఫ్యూచర్ సింపుల్ చూద్దాం. ఫ్యూచర్ సింపుల్. వి విల్ డ్రింక్ కాఫీ. వి విల్ డ్రింక్ కాఫీ. మనం తెలుసుకోవాలి రూల్ 1. కాఫీ మనం సింపుల్ ఫ్యూచర్లో మార్చుకునేటప్పుడు వి విల్ డ్రింక్ కాఫీ అనేది వి విల్ డ్రింక్ కాఫీ అనేది కాఫీ విల్ పక్కన మనం ఏం చేర్చాల్సి ఉంటుందంటే ఫ్యూచర్ సింపుల్గా మార్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం విల్ బి అనేది చేంజ్ అవుతుంది. కాఫీ విల్ బి డ్రంక్ బై. కాఫీ విల్ బి డ్రంక్ బై అజ్. వి అనేది అజ్గా మారింది. కాఫీ విల్ బి డ్రంక్ బై అజ్. ఇది సింపుల్ ఫ్యూచర్లో మార్చుకునేటప్పుడు ఏంది సబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చి చేసాం. విల్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు విల్ బీగా మార్చి ఈ వెర్బ్ను V3గా మార్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఇంకోటి చూద్దాం. హీ విల్ సింగ్ ఏ సాంగ్. ఏ సాంగ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మార్చును. ఏ సాంగ్ విల్ బీ సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి విల్ బీ వస్తుంది. విల్ బీ సంగ్ బై హిమ్. హీ అనేది హిమ్గా మారింది. సంగ్ బై హిమ్. ఆబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చి విల్ అనేది సింపుల్ ఫ్యూచర్ ఉంది కాబట్టి విల్ బీగా మారుద్ది. ఇక్కడ బై అనేది యాజ్ యూజువల్గా చేర్చాల్సిందే. సింగ్ అనేది V3లో సంగగా మారుద్ది. V3 వెర్బ్ 3గా మార్చుకోవాల్సింది. వెర్బ్ 3 కామన్గా ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు వెర్బ్ 3 అనేది ఖచ్చితంగా వెర్బ్ 3ను బై అనే దాన్ని ఖచ్చితంగా మనం చేర్చాల్సి ఉంటుంది, చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒకటి చూద్దాం. వి ఆర్ డ్రింకింగ్ కాఫీ. వి ఆర్ డ్రింకింగ్ కాఫీ.
కాఫీ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై అజ్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా కాఫీ ఈజ్ బీయింగ్, ఇది దేంట్లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి కాఫీ ఈజ్ బీయింగ్ దీన్ని డ్రింకింగ్ అనేది వెర్బ్ 3గా మార్చినప్పుడు డ్రంక్ అయింది. డ్రంక్ బై వి అనేది అజ్గా మారింది. కాఫీ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై అజ్. ఇదొక ఉదాహరణ.